చూస్తున్నాం. సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ను గుంటూరుకు తరలించారు. కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిన్న విజయపాల్ను అరెస్ట్ చేశారు. రాత్రి ఒంగోలు పిఎస్ లో ఉంచారు. వైద్య పరీక్షల అనంతరం విజయపాల్ను గుంటూరుకు తరలించారు. మీరు సైడ్ సార్ కొద్దిగా సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ను గుంటూరుకు తరలించారు. కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిన్న విజయపాల్ను అరెస్ట్ చేశారు. రాత్రి ఒంగోలు పిఎస్ లో ఉంచారు. వైద్య పరీక్షల అనంతరం విజయపాల్ను గుంటూరుకు తరలించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వెంకట్రావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు, విజయపాల్ను మరి కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారని సమాచారం ఏంటి? దీనికి సంబంధించి అప్డేట్స్? రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, హత్యాయత్నం వంటి కేసుల్లో నిన్న రాత్రి సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ని జిల్లా ఎస్పీ దామోదర్ అరెస్ట్ చేశారు. ఆయన రాత్రి అంతా కూడా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. కొద్దిసేపటి క్రితమే ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో కూడా ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్ నిర్ధారణ జరిపారు. డాక్టర్ నిర్ధారణ జరిపిన తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం. ఇక్కడి నుంచే విజయపాల్ని రెండు వాహనాల్లో గుంటూరు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తరలించారు. ప్రధానంగా చూస్తే 2021 మే 14న రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు ఆయన్ని గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చి అర్ధరాత్రి వేళ ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆయన మీద హత్యాయత్నం కూడా చేశారని చెప్పని గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన కేసుకు సంబంధించి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు కేసుని విచారిస్తున్న ఎస్పీ ఈ నెల 13న ఒకసారి విజయపాల్ని ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో విచారించారు. మళ్ళీ నిన్న మరోసారి విచారణ జరిపారు. అయితే పోలీసుల విచారణలో విజయపాల్ పూర్తిగా సహకరించలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే రఘురామకృష్ణరాజులో నిందితుడిగా ఉన్న విజయపాల్ని నిన్న రాత్రి 9 గంటల సమయంలో అరెస్ట్ చేస్తున్నట్టుగా ఎస్పీ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత వెంటనే రిమాండ్ రిపోర్ట్ను కూడా తయారు చేశారు. రిమాండ్ రిపోర్ట్తో పాటు ఇప్పుడు ఏదైతే విజయపాల్ని కూడా గుంటూరు 2 వాహనాల్లో తరలించారు. ప్రధానంగా చూస్తే ఈ కేసులో ఇంకా మిగతా నిందితులుగా ఉన్న A1గా సునీల్ కుమార్, అదేవిధంగా A2గా పిఎస్ఐ రాంజనీయులు, A3గా మాజీ సీఎం జగన్ ఉన్నారు, A4గా ఇప్పుడు అరెస్ట్ అయిన విజయపాల్ ఉన్నారు. దీంతో పాటు A5గా అప్పటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ఉన్నారు. మిగతా ప్రస్తుతం ఏదైతే A4గా ఉన్న విజయపాల్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో మిగిలిన ఏదైతే కేసులో ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కరుగా పిలిచి నోటీసులు ఇచ్చి విచారించాలని చెప్పని కూడా ఇటు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆలోచిస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే ఏబిఎన్కి తెలియజేశారు. ఏదైతే థర్డ్ డిగ్రీ రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్న వ్యక్తి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, ఆయన మీద హత్యాయత్నం చేయడం వంటి కేసుని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ కేసులో మొదటి అరెస్టు విజయపాల్తో ప్రారంభమైందని చెప్పవచ్చు. మిగతా ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరినీ కూడా ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి పిలిచి ఇక్కడే విచారించబోతున్నారు. విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. డాక్టర్ గారు నమస్తే, ఎట్లున్నారండి?